మామ మీరు అమెరికాకి మాస్టర్స్ చేయడానికి వచ్చిన కంటే పిహెచ్డి చేయడానికి వస్తే చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఎన్ని బెనిఫిట్స్ ఉంటాయంటే మీకు యూనివర్సిటీ వాడే ట్యూషన్ ఫీజు వేవ్ చేస్తాడు, దానివల్ల మీకు ఈ లోన్లు తలనొప్పి ఉండదు. అంతేకాకుండా మీకు హెల్త్ ఇన్సూరెన్స్ కూడా చాలా యూనివర్సిటీస్ ప్రొవైడ్ చేస్తాయి, అదొక ఎక్స్ట్రా బర్డెన్ తగ్గుతుంది. మీకు టీచింగ్ అసిస్టెంట్షిప్స్, రీసెర్చ్ అసిస్టెంట్షిప్స్ని కూడా ప్రొవైడ్ చేస్తారు, దానివల్ల మీకు ఫండింగ్ ఎప్పుడూ ఉంటుంది. మీకు EB1 వీసా కూడా వేగంగా అప్రూవల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మీకు మంచి రీసెర్చ్ పేపర్స్, మంచి సైటేషన్ నెంబర్ ఉంటే మీకు వేగంగా EB1 వీసా కూడా అప్రూవల్ అవుతుంది. అవే కాకుండా మీకు జాబ్ ఆపర్చునిటీస్ కూడా పిహెచ్డి వాళ్ళకి వచ్చేడు ఉంటాయి. చాలామంది మన ఇండియన్స్ పిహెచ్డి చేసి వెంటనే అదే యూనివర్సిటీలో పోస్ట్ డాక్ చేసి అసిస్టెంట్స్ ప్రొఫెసర్స్ కూడా చాలామంది అయ్యారు. ఒకవేళ మీకు జాబ్ రాకపోయినా మీకు పోస్ట్ డాక్ ఆపర్చునిటీస్ ఉంటాయి పిహెచ్డి అయిపోయిన వెంటనే. సో బెటర్ మీరు మాస్టర్స్ కంటే పిహెచ్డి చేయడానికి వస్తే ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా హ్యాపీగా రీసెర్చ్ చేసుకోవచ్చు. మీకు ఈ పిహెచ్డి గురించి ఎవరు చెప్పట్లేదు, ఏం తెలియదు అనుకుంటే ఆల్రెడీ నేను నా యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ ఎక్స్ప్లెయిన్ చేశా, మీరు చెక్ చేయొచ్చు. మీకు ఇంకేదైనా పర్టికులర్ టాపిక్ మీద కావాలి మాట్లాడాలి అనుకుంటే మీరు నాకు కామెంట్ చేయండి, లేదా ఇన్స్టాలో డైరెక్ట్గా మెసేజ్ చేయండి.